బేత్లెహేములో పుట్టాడు, దావీదు ఊరులో పుట్టాడు. బేత్లెహేములో దావీదు పట్టణంలో ఉన్నటువంటి సంత వీధిలో పుట్టాడు. సంత వీధిలో ఉన్నటువంటి జల్దరు వృక్షము క్రింద పుట్టాడు. చాలా మంది హృదయాల్లో క్రీస్తు పుట్టడం లేదు. చాలా మంది మనసుల్లో, హృదయాల్లో, చాలా మంది జీవితాల్లో, చాలా మంది హృదయాల్లో, బ్రతుకుల్లో, అంతరంగాల్లో, ఆంతర్యములో, అంతరింద్రియములలో, ఇంటిలో, ఒంటిలో ఏమి క్రీస్తు పుట్టడం లేదు, పుట్టనివ్వటం లేదు జనాలు. తెలుసండి, క్రీస్తు నేడు పుట్టను, క్రీస్తు నేడు పుట్టను అని అంటున్నారు. క్రీస్తు మందిరాల్లో పుట్టడం లేదు, సంఘాల్లో పుట్టడం లేదు, ఆరాధనలో పుట్టడం లేదు, జనాలు పుట్టనివ్వటం లేదు. చాలా మంది దేవుని వాక్యము మూలముగా పుట్టడం లేదు, క్రొత్తగా పుట్టడం లేదు, తిరిగి పుట్టడం లేదు, ఆత్మ మూలముగా పుట్టడం లేదు. ఏంటండి, క్రీస్తు నేడే పుట్టలేదు, ఎప్పుడో పుట్టాడు. మనం పుట్టాల దేవుని వాక్యం మూలంగా, దేవుని మూలముగా, దేవుని ఆత్మ మూలముగా. మారు మనసు పొందకుండా, పాప క్షమాపణ పొందకుండా పొలమని నీటి మూలంగా పుట్టేస్తున్నారు. పాస్టర్ ముంచెత్తున్నాడు, ఇది మునిగెత్తున్నారు. బాప్తీసాలు తీసేసుకుంటున్నారు మారు మనసు పొందకుండా, పాపాలు ఒప్పుకోకుండా, విడిచిపెట్టకుండా, క్రీస్తు రక్తం చేత కడగబడకుండా, కొనబడకుండా, మారు మనసు పొందకుండా, జీవార్థమైన మారు మనసు పొందకుండా, రక్షణార్థమైన మారు మనసు పొందకుండా నీటి మూలంగా జన్మించేస్తున్నారంట. అంటే బాప్తీసాలు పొందేస్తున్నారంట. ఏం సుఖం అండి? క్రీస్తు పుట్టాలి మన హృదయాల్లో, మనసుల్లో. మనందరం వాక్య మూలంగా, ఆత్మ మూలంగా పుట్టాలండి. ఎవరికి క్రొత్తగా జన్మించిన అనుభవం ఉంటలేదు, తిరిగి జన్మించిన అనుభవం, దేవుని మూలంగా పుట్టిన అనుభవం ఎవరికి ఉండటం లేదు ఈ దినాల్లో. మీ పండగ దినములను చూచి నేను అసహించుకుంటున్నాను అన్నది వాక్యం. ఎందుకంటే మారు మనసు పొందకుండా, రక్షించబడకుండా పండగలు చేసుకుంటున్నారు నామకార్థ క్రైస్తవులు, మారు మనసులేని క్రైస్తవులు, మారు మనసులేని సంఘాలు, మారు మనసులైనటువంటి ఫెలోషిప్లు, అలవాటు ప్రకారం, ఆచార ప్రకారం, వాడుకు చొప్పున పండగలు చేసుకుంటున్నారు. లోకాసు వార్త 2:8-14 వరకు చదివించారు. బేబీ చదివింది. ప్రభువు దూత ఆ గొర్రెల కాపర్ల ఎదుకు వచ్చి నిలబడ్డాడు. ఆ గొర్రెల కాపర్ల చుట్టూ కూడా ప్రభు మహిమ ప్రకాశించింది. చాలా భయపడిపోయారు. గొర్రెల చాలా మంది గొల్లలు అంటున్నారు. తప్పదే, గొల్లలంటే కులము, గొల్ల కులంకి చెందిన అనమాట. కులమేటండి కులము. చాలా మందికి కులమని కిలుంపోవటం లేదు. గొల్లలు వచ్చారట, గొల్లలు, గొర్రెల కాపరు. గొర్రెల కాపరుల దగ్గరికి ప్రభు దూత వచ్చి నిలబడ్డాడు. ఆ గొర్రెల కాపరుల చుట్టూ ప్రభు మహిమ ప్రకాశించింది. చాలా భయపడిపోయారు. గొర్రెల కాపరులు చాలా భయపడ్డారు. కాపరుల చుట్టూ
ప్రభు మహిమ ప్రకాశించింది. మన కాలంలో కాపర్లకు లోట్లేదండి. ఎవడు పడితే వాడు కాపరి. సంఘ కాపరి అంటే కాటి కాపరి కింద ఉండడట. కాటి కాపరి కింద ఉండడట. సంఘ కాపరి కింద ఉంటాడట. అర్హత లేకపోయినా సరే, యోగ్యత లేకపోయినా సరే, దేవుని చేత పిలువబడకపోయినా సరే, దేవుని చేత నియమింపబడకపోయినా సరే, దేవుని చేత ఏర్పాటు చేయబడకపోయినా సరే, పిలుపు వద్దంట, మలుపు వద్దట. నేను సేవకు వచ్చిన కాలంలో ఇన్ని మందిరాలు, ఇన్ని సంఘాలు, ఇంతమంది బోధకులు, పాస్టర్లు లేరు. 50 కిలోమీటర్లు 100 కిలోమీటర్లు ఎండలు నడిచెళ్తే ఏదో చిన్న తాటక మందిరం కనబడేది. ఆ తాటక మందిరంలో ఉన్నవాడు పేద పాస్టర్, భేద పాస్టర్, చిన్న పాస్టర్. మీరు అనేకులు బోధకులు కాకుండా బోధకులకు కఠినమైన తీర్పు ఉంటుంది. డబ్బులు కొట్టి ఉంటుంది బోధకులకి. ఎవడమైతే ఆడు సంఘ కాపురి బోధకుడట, పాస్టర్ అంట. సంఘ సభ్యులకి సింగిల్ కోటింగ్ ఉంటుంది, బోధకులకి డబుల్ కోటింగ్ ఉంటుంది. ఈ రోజుల్లో వ్యాపారం అయిపోయింది. సేవ వ్యాపారం. దైవ భక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది అన్నది వాక్యంలో. దైవ భక్తి, యేసు ప్రభు పేరు మీద సంపాదన, రాబడి, ఆదాయం, ధనం. ప్రభు మహిమ గొర్రెల కాపరుల చుట్టూ ప్రకాశించింది. మన కాలంలో ఉన్న కాపరుల చుట్టూ ప్రభు మహిమ ప్రకాశిస్తుందంటే ఏమీ లేదు. తొట్టిలో పరుండి పెట్టారు యేసుని, క్రీస్తును. తొట్టిలో పరుండే పెట్టారు. తొట్లోకి ఎందుకు వెళ్ళాడు క్రీస్తు? ఎందుకు తొట్లో పరుండి పెట్టారు? ఎందుకు వెళ్ళాడంట తొట్లోకి? పశువుల తొట్లోకి. పశువుల తొట్లో ఎందుకు పరుండి పెట్టారు క్రీస్తుని? పశుప్రాయులారని ఉంటుంది వాక్యంలో. పశుప్రాయులారా. పశువులు ఉంటున్నాయి, మనుషుల్లో కూడా ఉంటున్నారు పశుప్రాయులు. అటువంటి పశుప్రాయులని రక్షించుటకు, క్షమించుటకు పశువుల తోటలోకి వెళ్ళాడు. పశువుల తోటలో పరుండ పెట్టారు. సత్రంలో ఆయనకు స్థలం లేదు. సత్రంలో ఆయనకి స్థలం లేదు. మన జీవితంలో, మన బ్రతుకులో దేవునికి స్థలం ఉన్నదంటే మన హృదయాల్లో, మన మనసుల్లో, మన అంతరంగంలో, ఆంతర్యంలో, అంతరింద్రియములలో, ఇంటిలో, ఒడ్డులో, మందిరంలో, సంఘంలో, ఆరాధనలో యేసుకు స్థలం ఉన్నదా? స్థలం ఇస్తున్నామా? గొర్రెల కాపరులు జ్ఞానులు వచ్చారు. ఆ జ్ఞానులు యేసు ఎదుట సాగిలు పడ్డారు, పూజించారు. జ్ఞానులు యేసు ఎదుట సాగిలు పడ్డారు, పూజించారు. ఇప్పుడేం చేస్తున్నారు? మరియమ్మ వేషం, యోసేపు వేషం, క్రీస్తు వేషం, దావీదు దేవదూతల వేషము. క్రిస్టమస్ తాత అంట, క్రిస్టమస్ తాత వేషము ఏంటండి? ఆయనకు ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగును గాక. ఆయనకు ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగును గాక. ఎంతమంది దేవునికి ఇష్టలుగా ఉంటున్నారు? ఎన్ని సంఘాలు దేవునికి ఇష్టలుగా ఉంటున్నాయి? ఎన్ని పాస్టర్స్ ఫెలోషిప్లు దేవునికి
ఇష్టంగా ఉంటున్నాయి. వాక్యంతో ఫెలోషిప్ చేయరట, దేవుడితో ఫెలోషిప్ చేయరట, ప్రార్థనతో ఫెలోషిప్ చేయరట, పరిశుద్ధాత్మతో ఫెలోషిప్ చేయరట. సుఖానే లేని ఫెలోషిప్లు ఎక్కువైపోయాయి మన కాలంలో. సుఖానే లేని ఫెలోషిప్. వ్యాపారం రూపంలో చాలా మంది సేవ చేస్తున్నారు. చాలండి, ఈ మాత్రం సరిపోతుంది. నాకు ఇచ్చిన సమయం అయిపోయింది. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించును గాక. వందనాలు థామస్ అన్న. మంచిది. ఇప్పటివరకు కూడా క్రిస్మస్ యొక్క వాస్తవమైనటువంటి పరిస్థితులు, అసలు క్రిస్మస్ అంటే ఏంటి చాలా స్పష్టంగా ఆయన మరి మనకు తెలియపరిచారు. తిరిగి పుట్టడం కదా, యేసు ప్రభు మన హృదయాల్లో పుట్టడం. యేసు ప్రభు